హాయ్ గాయ్స్, నా పేరు బన్నీ. నేను నిన్నే గూఢచారి 007 సినిమా చూశాను. అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఈరోజు నేను డిటెక్టివ్ అవుదాం అనుకున్నా. చూద్దాం మన ఫస్ట్ కేసు ఏం జరిగిద్దో. ఒకసారి ఊరికెళ్ళి చూద్దాం. ఇది నా కుక్క జిమ్మి. పద జిమ్మి, ఈరోజు అలా బయటకెళ్ళి మనకి ఏమైనా కొత్త కేసులు వస్తాయేమో చూద్దాం పద. మనం ఫస్ట్ కేసుని ఎలాగన్నా వెతకాలి జిమ్మి. పద అలా ఊరికెళ్ళి చూద్దాం. అదిగో ఆమె ఎవరో ఏడుతుంది. పద వెళ్ళి కనుక్కుందాం. హలో అక్కాయ్, కొంచెం ఏడు బాబు, ఏమైందో కొంచెం చెప్తావు వివరంగా. నేను తెలుసుకోవాలనుకుంటున్నా. చెప్పు, నీకు హెల్ప్ చేస్తాను. నా పేరు ప్రీతి. మా అమ్మ నాన్న ఇంట్లో లేదని సంతలో సమోసాల కింద నిద్రపోతూ ఉంటే దొంగలు వచ్చి మా ఇంట్లో విలువైన రింగ్ ఎత్తుకుపోయారు. అందుకే ఏడుస్తున్నాను. ఒకవేళ వేసి ఉంటే ఏం చేసేదాన్ని ఏంటి చెప్పు. ఒకవేళ వేచి ఉంటే దొంగోడితో నా స్కూల్ బ్యాగ్ కూడా ఎత్తుకుపోయామని చెప్పేదాన్ని. అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడన్నా ఏమైంది? నీ స్కూల్ బ్యాగ్ని నువ్వే దాచేసుకొని దొంగ ఎత్తుకుపోయాగాని మీ ఇంట్లో అవుతావు చెప్పు. అది ఇంకెక్కడున్నా సరే నేను నీకు ఎతికిస్తాను. నేను ఫస్ట్ కేసు నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. దొంగని పట్టుకొని చెప్తాను. కూరి కూరి మెట్టుగా నుండి జారిపాడి పైకి పోయి అగను పోగేదా బతికే ఉన్నావే. హాయ్ గాయస్, మిమ్మల్ని చూసి చాలా రోజుగా అయింది. మీ ముగ్గురు ఏం చేస్తున్నారు? ఏమి లేదుగా, మన ముగ్గురు ఎవరి తాత బెస్టో మాట్లాడుకుంటున్నాం. నాకు తెలిసి అందరికన్నా మా తాత బెస్ట్. సరే అయితే మాట్లాడుకొని తెచ్చుకుందాం మనం. సరే అయితే ఫస్ట్ నేను మా తాత పైన మెరుపు పడిద్ది కదా, ఆ మెరుపు పడే వెళ్తూనే 2-3 చాప్టర్లు చదివేసేవాడు. అబ్బా, అయితే ఇప్పుడు నేను మా తాత రైతు పురుగు వెళ్తూ ఉంటాయి కదా, ఆ రైతు పురుగు వెళ్తూనే మా తాత చదివేసేవాడు. మా తాత ఏమన్నా తక్కువ తిన్నాడు? మా తాత ఇంకా సూపరు. మా తాత 2 రాళ్ళు కొట్టి ఆ వచ్చే నిప్పుగా నుండే ఆ వెలుతురుగా నుండే చదివేసేవాడు 2-3 చాప్టర్లు. సరే, మన నాన్నతో చూసుకుందాం. మా నాన్న కుక్క కాగా నుండి వెలుతురు వచ్చింది కదా, ఆ వెలుతురుగానే 2-3 చాప్టర్లు చదివేసేవాడు. అబ్బచ్చా, మరి మా నాన్న ఏమైనా తక్కువ తిన్నాడా? మా నాన్న ఒక పుస్తకం తగలపెట్టి దాని నుండి వచ్చే వెలుతురుతో 3 పుస్తకాలు చదివేసేవాడు. అబ్బా, మరి మా నాన్న రిమోట్ ఉంటుంది కదా, టీవీ చూసే రిమోట్, ఆ రిమోట్ నుండి వచ్చే ఒక వెలుతురుతోనే ఆయన ఒక చాప్టర్ చదివేసేవాడు తెలుసా. నాకు ఒక డౌటు, మీ నాన్న పుస్తకాలు తగలబెడతారు ఈ తగలబెడతారు అని మీరు చెప్తున్నారు కదా, అదేదో మీ నాన్న క్యాండిల్ కొనుక్కోలేకపోయాడా? పగలపాటు చదువుకోవచ్చుగా, అంత చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే. సరే, అయినా మీ ముగ్గురు నాకు బాగా తెలుసు కదా. మీ తాతలు మీ నాన్నగా అసలు ఏం చదువుకోలేదు ఇదిగా, మరి ఏంటి మీరు ఆగేం చదువుకున్నారు కానీ మీరు కూడా పడతారు. నేను ఇప్పుడు డిటెక్టివ్ని. నాకు ఒక కొత్త కేసు వచ్చింది. ఎవరో కానీ ఒక చిన్న పాప ఇంట్లో జగపడి చిన్న చిన్న రింగ్స్ కొట్టేశారంట, వాళ్ళు చాక్లెట్లు కూడా కొట్టేశారని అన్నారు. ముఖ్యంగా డైరీ చాక్లెట్లు అవి చిన్నపిల్లలకి ఇస్తారు కదా, నాకు తెలిసి వాళ్ళు చిన్నపిల్లలు అయి ఉంటారు. ఆ కేసు నేను యాక్సెప్ట్ చేశాను. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకొని తిరుగుతాను. దొంగతనాగా? అమ్మో, దొంగతనాలు జరుగుతున్నాయి ఇక్కడ. అయితే మేము జాగ్రత్తగా ఉంటాం. నువ్వు వెళ్ళగా. నా గ్రామ ప్రజలాగా, ఈ ఊరి సర్పంచ్గా నేను ఈ ఊరిలో కొన్ని కొత్త రూల్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య వింటున్నాను ఈ ఊరిలో తెగ దొంగతనాలు జరుగుతున్నాయంట. వజ్రాలు, రింగులు, బంగారాలు, ఇంకా డైరీ మిల్క్ చాక్లెట్లు కూడా కొట్టేస్తున్నారంట ఇంట్లో నుండి. సర్పంచ్ గారు, నాకు తెలిసి దొంగలు చిన్నపిల్లలు అయి ఉంటారండి. ఎందుకంటే చిన్నపిల్లలు తప్ప ఇంకెవరు కొట్టేస్తారండి డైరీ మిల్క్ చాక్లెట్లు. ఓయ్, మన ఊళ్ళో ఉన్న చిన్నపిల్లల మీద అబాండాలు వేయకు. నాకు పిల్లలంటే చాలా ఇష్టమని నీకు తెలీదు. అయితే ఏంటి, దొంగలు కాకుండా ఇంకెవరండి డైరీ మిల్క్ చాక్లెట్ కొట్టుకెళ్ళేది? లేదు, పెద్దవాళ్ళు అయితే లడ్డుగా స్వీట్గా కొట్టుకెళ్తారు. డైరీ మిల్క్ చాక్లెట్ ఎవరు కొట్టుకెళ్తారు? సరే, అయితే దొంగలను ఈ విషయం ఎక్కడితో ఆపి ముందు దొంగలు పట్టుకునే ఆలోచిద్దాం. దొంగలను పట్టుకున్న వారికి ₹1,00,000 నగదు బహుమానం ఇవ్వబడును. ఓయ్ సర్పంచ్, దొంగగా ఎత్తుకెళ్ళింది 15,000 విలువ చేసి నగదు. నువ్వేంటి ₹1,00,000 బహుమానం ఇస్తానంటున్నావు? అలా అయితే మనకే కదా నష్టం. సరే, అయితే దొంగని పట్టుకున్న వాడికి 10,000 బహుమానం ఇవ్వబడును. ఒకే బాబు, మనమే దొంగకు అని ఆ బన్నీ గారికి ఎక్కడ తెలిసిపోద్దాం నాకు భయంగా ఉందిగా. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. వాడే పక్కకి 2 రోజులు డిటెక్టివ్ అని తిరిగి వాడే పక్కకి పడిపోతాడు. మనం మన పని చేసుకుందాం. ఇలాగే మనం డబ్బులు సంపాదిద్దాం. ఇంకా డబ్బులు సంపాదిద్దాం. అంటే వీగే దొంగకన్నమాట. వీగ నగగందని పట్టిస్తా. రేపు సర్పంచ్కి చెప్పేస్తా వీగ సంగతి. సర్పంచ్ గారు, నేను బన్నీని. నేను దొంగని పట్టుకున్నాను. దొంగగా ఎవరో కాదు, నా ముగ్గురు ఫ్రెండ్స్.
నేను వాళ్ళని పట్టించాను కాబట్టి మీకు నాకు 10,000 ఇవ్వాలి, లేదంటే నా నెక్స్ట్ కేసు మీదే అయ్యిద్ది మీకు నాకు డబ్బులు ఇవ్వకపోతే. సో ముందు ఆ పని చేయండి, నాకు గూగుల్ పే, పేటిఎం ఏదన్నా చేయండి.